పాపం ట్రంప్ ఇరాన్ని చాలా తక్కువ అంచనా వేసి నేను వెనిజులాలో ఎలాగా వాళ్ళని హైజాక్ చేసి పట్టుకొచ్చేసాను. ఆఫ్టర్ ఆల్ ఇరాన్ మాత్రం ఏంటి నాకు లెక్క. ఇంతకుముందు 3 నెలల క్రితం అక్కడ ఈ చాలా ధర్నాలు ఇవన్నీ ప్రొటెస్టులు అన్నీ జరిగాయి కాబట్టి అక్కడ ప్రభుత్వం మీద ఆల్రెడీ కొంత తిరుగుబాటు జరిగింది కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే నేను వెళ్ళి వాళ్ళని ఎత్తుకొచ్చేసి వాళ్ళని చంపేసి అక్కడ మళ్ళీ అల్లకల్లం సృష్టించి నా చెంచాలని నా జేబులో మనుషుల్ని అక్కడ పెట్టి అక్కడ వాళ్ళ అధికారంలో ఉంచి అక్కడ ఉన్న ఆయిల్స్ మొత్తం కొల్లగొట్టాలి అనే ఒక దురాశతో దుష్టమైన తలంపుతో. ఎందుకంటే ఇరాక్ దగ్గర నుంచి అంతకుముందు చూసారా, ఒక 15-20 సంవత్సరాల క్రితం జరిగిన ఆ యుద్ధంలో సుమారు 1997 లోపల జరిగిన ఆ యుద్ధంలో ఇరాక్లో వాళ్ళ పెట్రోల్ బావులన్నీ కూడా లాక్కున్నాడు ఈయన ఎంతసేపు దారి దోపిడీ. అమెరికా విధానం ఎప్పుడు కూడా కష్టపడి సంపాదించింది ఏం లేదు. ఆయుధాలు అమ్ముకోవటం బేవర్స్గా వాళ్ళకి వీళ్ళకి ఫిట్టింగ్లు పెట్టి ఆ తర్వాత వీళ్ళు ఎక్కడైతే పాపం బలహీనంగా ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాన్ని కూలదీసి వాళ్ళకి కావాల్సిన పప్పెట్ గవర్నమెంట్ పెట్టించి అక్కడ ఏముంటే అవి ఎత్తుకొచ్చేసే బేవర్స్ బ్యాచ్ ఏదైనా ఉందంటే ఇదే అమెరికానే. మరి అలాంటి అమెరికా ఇప్పుడు ఏం చేసిందంటే ఈ తక్కువ అంచనా వేసి ఇరాన్ మీదకి దిగింది. ఇరాన్ అదృష్టం బాగుండి పక్కన రష్యా చైనా కూడా ఎవరైతే ఇతని మీద ట్రంప్ మీద చాలా గుర్రుగా ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఇతనికి చాలా దన్నుగా నిలిచారు. బాగుంది, చాలా బాగుంది. దీని మూలంగా ఏమైందంటే ఈ రోజున ట్రంప్కి అర్థమైపోయింది, తత్వం బోధపడింది. నేను ఒక్కడనే దీన్ని గెలవలేను, ఈ హర్మోజ్ దీని జలసంధిని నేను బయటికి తీసుకురాలేను, స్వతంత్రించలేను, అక్కడి నుంచి ఓడల ప్రయాణాన్ని నేను సజావుగా జరగటానికి నేను సత్తా నాకు లేదు. ఎందుకంటే మా ప్రజలు కొద్దిగా పిరికొస్తులు, వాళ్ళేమో తెగించిన వాళ్ళు, ఆ తెగించిన వాడికి తెడ్డే లింగం కదా. కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే మా వాళ్ళని కొట్టేస్తారన్న భయంతో మా సైన్యస్ ఎవరు కూడా మా పెద్ద పెద్ద విమానాలు యుద్ధ ఓడలు ఉంటాయి కానీ అవేవి కూడా ధైర్యం చేసి ముందుకు రాలేవు కూడా. వాళ్ళంతా కూడా ఈ పాపం చిన్న చిన్న దేశాలు ఉంటాయి సరే, వెనుజులా లేకుంటే చిన్న చిన్న ద్వీపాలు, అలాంటి వాటి మీద వాళ్ళు సత్తా చూపిస్తారు. చూసారు కొంతమంది ఉంటారు పందిలాగా బలిసిన వాళ్ళు, పాపం చిన్న బలహీనంగా ఉన్న వాళ్ళు కొడుతూ ఉంటారు రోడ్డు మీద. అలాంటి బ్యాచ్ ఏమంటే బేవర్స్ బ్యాచ్ ఇది. ఇప్పుడు ఏం చేశాడు, అందరినీ అడుగుతుంది, నాటో దేశాలు అందరినీ అడుగుతున్నాడు, బాబు మీరు రండి, నా ఒక్కడి వల్ల కాదు, నా ఒక్క సమస్య కాదు, మన అందరి సమస్య, రండి 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 అంటే ఒక్కడూ రెస్పాండ్ చేయాల. ఆఖరికి బ్రిటన్ అడిగితే సరే నా అవసరం నీకు లేదు, పొమ్మన్నావు కదా నేను రాను. ఫ్రాన్స్ని అడిగితే ఫ్రాన్స్ నేను రానుంది. ఇప్పుడు ఆయన పని ఎలా ఉందంటే, ఎవరి కోసం ఎవరున్నారు, పొండిరా పొండి, నా కాలం కర్మం కలిసి వస్తేనే రండిరా రండి అని పాడుకుంటున్నాడు. నేను ఎవరో ఈ పిచ్చోడు అనుకుంటే తీరా చూస్తే ఆయన ట్రంప్ గారు రోడ్డు మీద అలా పిచ్చిగా పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు. మీకు ఎక్కడ కనిపిస్తే చూడండి, ఆయనే ట్రంప్. CUBN రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగన్ TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.